హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఫ్రెండ్స్. టీమిండియా యువ ఆల్రౌండర్ రియాన్ పరాగ్ మరోసారి సోషల్ మీడియా వేదిక చర్చనీయాంశమయ్యాడు. 3 టీ20ల సిరీస్లో శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 బ్యాటింగ్లో విఫలమైన రియాన్ పరాగ్ బౌలింగ్లో అసాధారణ ప్రదర్శన కనపరిచాడు. 8 బంతులను మాత్రమే బౌలింగ్ చేసి రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టాడు. ఈ 3 వికెట్లు క్లీన్ బౌల్ ద్వారా సాధించడం విశేషం. 17వ ఓవర్లో బంతిని అందుకుని రియాన్ పరాగ్ కమిట్మెంట్స్ 12 నుండి క్లీన్ బౌల్ చేశాడు. అంతర్జాతీయ టీ20లో రియాన్ పరాగ్కు ఇదే తొలి వికెట్. దాంతో అతను కాస్త దూకుడుగా సంబరాలు చేస్తున్నాడు. గట్టిగా అరుస్తూ బ్యాటును దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. రియాన్ పరాగ్ సంబరాలపై సోషల్ మీడియా వేదికగా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ వికెట్ తీసినప్పుడు ఆ మాత్రం సంబరాలు చేసుకోవడం అసాధారణమేమీ కాదులే అని కొందరు ఫ్యాన్స్ అంటుంటే, అంత అత్యుత్సాహం పనికిరాదు మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బ్యాటర్ను దూషించడం ఏమాత్రం సమంజసం కాదని, రియాన్ పరాగ్ చాలా ఓవరాక్షన్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ ఆఖరి ఓవర్లో బౌలింగ్ చేసి రియాన్ పరాగ్ తొలి బంతిలో దీక్షన్ మధుశంకం 0లను క్లీన్ బౌల్డ్ చేశాడు. నేడు జరిగే రెండో టీ20లో అతడు వేసే తొలి బంతి వికెట్ చేస్తే హ్యాట్రిక్ ఘనత రియాన్ పరాగ్కు దక్కుతుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేసే సామర్థ్యం ఉందనే రియాన్ పరాగ్ను తుది జట్టులోకి తీసుకున్నారు. అతని కోసం స్టార్ బ్యాటర్ సుజాత్ హసన్, శివన్ దూద్వెల్ను కూడా బెంచ్ పైన కూర్చోబెట్టేశారు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై లవ్లీ ఫ్రెండ్స్. బై బాయ్.